సో వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. ఈరోజు మనము ఈ వీడియోలో అండమాన్ నికోబార్ దీవుల గురించి తెలియజేసుకుందాం. అండమాన్ నికోబార్ దీవుల నుంచి ప్రతిసారి కూడా మనకి ఎగ్జామ్ ఏదైనానో ఒక ప్రశ్న అనేటువంటి దాన్ని అడుగుతూ ఉన్నారు. ఈ రోజు మనం క్లాసులో అండమాన్ నికోబార్ దీవుల గురించి తెలియజేసుకుందాం. 1956 సంవత్సరంలో అండమాన్ నికోబార్ దీవుల్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. దీని యొక్క రాజధాని మీ అందరూ కూడా తెలుసు, పోర్ట్ బ్లేర్ అని పిలుస్తాం. ఈ అండమాన్ నికోబార్ దీవులు అనేటివి కోల్కతా హైకోర్టు పరిధిలోకి వస్తాయి. అండమాన్ నికోబార్ దీవుల యొక్క గవర్నర్ ని లెఫ్టినెంట్ గవర్నర్ అని పిలుస్తారు. అయితే ఈ అండమాన్ నికోబార్ దీవుల నుంచి మనం రెండు రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. సో అది ఒకటి అండమాన్ అని పిలుస్తాం, అండమాన్ అని పిలుస్తారు. రెండవది నికోబార్ అని పిలుస్తాం. అంటే మనకు అర్థం అవడానికి అనమాట. అంటే అండమాన్ నికోబార్ దీవుల నుంచి రెండు రకాలుగా పిలుస్తాం, అండమాన్ అదే విధంగా నికోబార్ అని పిలుస్తాం. సరే, ఈ అండమాన్ నికోబార్ దీవుల నుంచి మళ్ళీ మనం రెండు రకాలుగా వర్గీకరణ చేయొచ్చు, రెండు రకాలుగా. సో ఒకటి వచ్చి గ్రేట్ అండమాన్ అని పిలుస్తాం, గ్రేట్ అండమాన్ అని పిలుస్తాం. నెక్స్ట్ రెండవది వచ్చేసి లిటిల్ అండమాన్ అని పిలుస్తారు. సో అంటే అండమాన్ అనేటువంటి దీవుల్ని, ఐస్లాండ్స్ ని మనం వచ్చి అండమాన్ నికోబార్ గా చేంజ్ చేయొచ్చు, అంటే వర్గీకరణ చేయొచ్చు. సో ఈ అండమాన్ వచ్చి మళ్ళీ రెండు రకాలుగా, గ్రేట్ అండమాన్, లిటిల్ అండమాన్. జాగ్రత్తగా చూడండి, ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. ఈ అండమాన్ నికోబార్ దీవుల్ని వర్గీకరణ చేసిన తర్వాత ఈ గ్రేట్ అండమాన్ ఉంది కదా, దీన్ని మళ్ళీ మూడు రకాలుగా వర్గీకరణ చేస్తారు, మూడు రకాలుగా. సో ఒకటి వచ్చి నార్త్ అండమాన్ అని పిలుస్తాం. నెక్స్ట్ రెండు వచ్చి మిడిల్ అండమాన్ అని పిలుస్తాం. నెక్స్ట్ మూడోది కానీ మనం కానీ చూసినట్లయితే సౌత్ అండమాన్ అని పిలుస్తారు, సౌత్ అండమాన్ అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఒక్కో దానికి ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ నార్త్ అండమాన్ అనేటువంటి దానిలో మనకు విలుప్త అగ్నిపర్వతంగా పిలువబడుతున్నటువంటి నార్కొండం అనేటువంటి ఒక అగ్నిపర్వతం ఉంటుంది. సో విలుప్త అగ్నిపర్వతం అని పిలుస్తారు దీన్ని. సో ఇంగ్లీష్ లో ఎక్స్టంక్ట్ వాల్కనో అని పిలుస్తూ ఉంటారు. సో EXTANCT. సో విలుప్త అగ్నిపర్వతం ఒకటి ఉంటుంది, దాని పేరు వచ్చి నార్కొండం అని అంటారు. డైరెక్టర్ ప్రశ్న అడుగుతారు మీకు, నార్కొండం అనేటువంటి అగ్నిపర్వతం అనేటువంటిది ఎక్కడ ఉంది ఇక్కడ అని అడుగుతారు. ఎక్కడ? ఉత్తర అండమాన్ అనేటువంటి దగ్గర ఉంటుంది. సో అదే విధంగా ఉత్తర అండమాన్ లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, అండమాన్ నికోబార్ దీవుల్లో పొడవైనటువంటి శిఖరం, శాడిల్ పిక్ అనేటువంటి శిఖరం కూడా ఇక్కడే ఉంటుంది. ఎత్తైనటువంటి శిఖరం, దీని పేరు వచ్చి శాడిల్ పీక్. సో ఇది ఉత్తర అండమాన్కు ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక మిడిల్ అండమాన్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మొత్తం అండమాన్ నికోబార్ దీవుల్లో అతి పెద్ద దీవి ఈ మిడిల్ అండమాన్ అనేటువంటి దీవి. మొత్తం ఎంటైర్ అండమాన్ నికోబార్ దీవుల్లో పెద్ద దీవి, బిగ్గెస్ట్ ఐలాండ్ వచ్చేసి ఇదే. ఏంటది? సో మిడిల్ అండమాన్ అనేటువంటిది సో పెద్ద దీవి ఇది. మొత్తం అండమాన్ నికోబార్ దీవుల్లోనే, అండమాన్ దీవుల్లోనే కాదు, అండమాన్ నికోబార్ దీవుల్లో మొత్తంలో కూడా పెద్ద దీవి ఏంటంటే మిడిల్ అండమాన్ అనేటువంటిది. ఇక్కడ అత్యంత ప్రధానమైనటువంటి బిట్ మనం అడగడానికి ఏంటంటే, ఈ అండమాన్ నికోబార్ దీవుల్లోనే కాదు, భారతదేశం మొత్తం మీద మనం కానీ చూస్తే, భారతదేశం మొత్తం మీద ఒక యాక్టివ్ వల్కనో అంటే క్రియాశీల అగ్నిపర్వతం అనేటువంటిది ఉంది. దాని పేరే బారెన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో బారెన్ అనేటువంటి ఒక అగ్నిపర్వతం అనేటువంటిది ఉంది. ఇది ఏ రకానికి చెందిందంటే యాక్టివ్ వాల్కనో అంటారు. సో క్రియాశీల అగ్నిపర్వతానికి చెందినటువంటిది బారెన్ అగ్నిపర్వతం అని పిలుస్తారు. మిమ్మల్ని ఖచ్చితంగా దీని మీద ప్రశ్న ఉంటుంది. బారెన్ అగ్నిపర్వతం అనేటువంటిది ఏ రకానికి చెందిందని అడగచ్చు, లేదా బారెన్ అగ్నిపర్వతం అనేటువంటిది అండమాన్ నికోబార్ దీవుల్లో ఎక్కడ ఉంది అని అడగచ్చు. మిడిల్ అండమాన్ లో ఉంది. ఇక సౌత్ అండమాన్ అనేటువంటి దగ్గర మనకు అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని వచ్చేసి
పోర్ట్ బ్లేయర్. ఓకేనా, పోర్ట్ బ్లేయర్ ఇది సౌత్ అండమాన్ అనేటువంటి దగ్గర ఉంది. ఇక ఈ లిటిల్ అండమాన్కి గ్రేట్ అండమాన్కి మధ్య ఒక పాస్ ఉంటది, దాన్ని డంకన్ పాస్ అని పిలుస్తారు. సో డంకన్ పాస్ అని పిలుస్తారు. అంటే గ్రేట్ అండమాన్ ని లిటిల్ అండమాన్ ని వేరు చేసేటువంటిది. సో డంకన్ ప్లాస్. లేదా మిమ్మల్ని ఇంకో రకం కూడా అడగచ్చు, సో ఈ సౌత్ అండమాన్ ని లిటిల్ అండమాన్ ని వేరు చేసేటువంటి పాస్ ఏంటి అని అడగచ్చు. సో అదే డంకన్ పాస్ అనేటువంటిది. ఇక అండమాన్ దీవుల్లో చిన్న దీవి వచ్చేసి రాస్ ఐలాండ్ అని పిలుస్తారు. ఏం పేరు? సో రాస దీవి అనేటువంటిది చిన్నది. ఓకేనా, చిన్న దీవిది. సో ఈ రాస్ ఐలాండ్ వచ్చేసి 2018 సంవత్సరం డిసెంబర్ లో మన ప్రధానమంత్రి గారు పేరు మార్చారు. సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని పిలుస్తా ఉంటారు. సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని పిలుస్తా ఉంటారు. దీని మీద కూడా ప్రశ్న అడగచ్చు. సో సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు ఈ రాస్ అనేటువంటి దీవిని. ఇది అండమాన్ నికోబార్ దీవులకి సంబంధించి, అండమాన్ దీవులకు సంబంధించి. ఇప్పుడు మళ్ళీ మనం నికోబార్ ఐలాండ్ గురించి మాట్లాడదాం. సరే, మొట్టమొదటిసారి ఒకసారి మీకు మ్యాప్ లో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనం కానీ చూసినట్లయితే, సో ఇక్కడ వారికి ఇది అండమాన్. సో ఈ అండమాన్ నికోబార్ దీవులు ఎక్కడ ఉన్నాయంటే బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో ఉంటాయి. సో ఒకటి వచ్చి గ్రేట్ అండమాన్, లిటిల్ అండమాన్. సో ఇక్కడ చూడండి, ఉత్తర అండమాన్, అదే విధంగా మధ్య అండమాన్, అదే విధంగా సౌత్ అండమాన్. ఉత్తర అండమాన్ లో ఇదిగో నార్కొండం అనేటువంటి అగ్నిపర్వతం అనేటువంటిది ఉంటుంది. విలుప్త అగ్నిపర్వతం అని పిలుస్తారు. విలుప్త అగ్నిపర్వతం అంటే గతంలో ఒకసారి బద్దలై దాంట్లో నుంచి లావా అనేటువంటిది బయటకు వచ్చి ఉంటది, లావా మరియు ఇతర వాయువులు. ఇక భవిష్యత్తులో ఎప్పుడైనా రావచ్చు, రాకపోవచ్చు. సో అదే బారెన్ క్రియాశీల అగ్నిపర్వతం, ఇది ఎప్పుడైనా బద్దలవుతూనే ఉంటుంది. సో రోజులో ఒకసారైనా బద్దలై దాంట్లోంచి లావా మరియు ఇతర వాయువులు వస్తూ ఉంటాయి అన్నమాట. అలా వస్తా ఉంటే దాన్ని క్రియాశీల అగ్నిపర్వతం అంటారు. గతంలో ఎప్పుడో ఒకసారి అది బద్దలై దానిలో నుంచి లావా గాని ఇతర వాయువులు వచ్చి భవిష్యత్తులో ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంటే దాన్ని విలుప్త అగ్నిపర్వతం అని పిలుస్తారు. ఇదిగో మధ్య అండమాన్ లో మీకు చెప్పినట్టు బారిన్ అగ్నిపర్వతం అనేటువంటిది ఇక్కడ. అదే విధంగా ఉత్తర అండమాన్ లో శాడిల్ పీక్ అత్యంత ఎత్తైనటువంటి శిఖరం ఉంటుందని చెప్పాం కదా, ఇదిగో శాడిల్ పీక్ అనేటువంటిది ఇక్కడ. సో ఈ దక్షిణ అండమాన్ లో దీని రాజధాని పోర్ట్ బ్లేర్ అనేటువంటిది ఉంటుంది. ఈ లిటిల్ అండమాన్కి అదే విధంగా దక్షిణ అండమాన్కి మధ్య ఉన్నటువంటిది డంకన్ పాస్ అని పిలుస్తా ఉంటారు. ఇక అండమాన్ దీవుల్ని నికోబార్ దీవుల్ని వేరు చేసేటువంటి ఛానల్ ఏంటంటే 10 డిగ్రీ ఛానల్ అనేటువంటిది వేరు చేస్తూ ఉంటది. గుర్తుపెట్టుకోండి, 10 డిగ్రీ ఛానల్ అనేటువంటిది వేరు చేస్తూ ఉంటది అండమాన్ నికోబార్ దీవుల్ని. సో లేదా ఇంకో రకం కూడా అడగచ్చు, లిటిల్ అండమాన్ ని అదే విధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి కార్ నికోబార్ దీవుల్ని వేరు చేస్తున్నటువంటి ఛానల్ ఏంటి అని కూడా అడగచ్చు. సో 10 డిగ్రీ ఛానల్. అండమాన్ నికోబార్ దీవులు వేరు చేస్తున్నటువంటి ఛానల్ ఏంటి? 10 డిగ్రీ ఛానల్. లేదా లిటిల్ అండమాన్ మరియు కార్ నికోబార్ ఐలాండ్ అనేటువంటి దాన్ని వేరు చేస్తున్నటువంటి ఛానల్ ఏంటి అని కూడా అడగచ్చు. అది 10 డిగ్రీ ఛానల్ అనేటువంటిది. రైట్. నికోబార్ ఐలాండ్స్ అనేటువంటి వాటిని మనము సూక్ష్మంగా ఒక 3 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. నికోబార్ దీవులు అనేటువంటి వాటిని. సో ఈ నికోబార్ అనేటువంటి ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో, దీవులు ఏవైతే ఉంటాయో వాటిని 3 రకాలుగా మనం వర్గీకరణ చేయొచ్చు. ఒకటి కార్, నెక్స్ట్ 2 వచ్చి కచ్చల్, నెక్స్ట్ 3 వచ్చి గ్రేట్ నికోబార్. అనే విధంగా 3 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు నికోబార్ దీవుల్ని. కార్ నికోబార్ దీవులు, కచ్చల్ నికోబార్ దీవులు, అదే విధంగా గ్రేట్ నికోబార్ దీవులని మనం పిలవచ్చు. అయితే ఇక్కడ మీరు చూడండి, ఈ కచ్చల్ అనేటువంటి నికోబార్ దీవుల దగ్గర ఇంకా కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం చూస్తే కమోర్టా నికోబార్ దీవులు అని అంటారు. అదే విధంగా నాన్ కౌరీ
ఓకేనా, నాన్ కౌరీ నికోబార్ దీవులను పిలుస్తా ఉంటారు. అదే విధంగా తెరాస, కొన్ని బుక్స్ లో తెరీసా అని కూడా రాశారు, తెరీసా కాదు, TARASA, తెరాస లేదా టరాస నికోబార్ దీవులు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ అదే విధంగా ట్రినికాట్, ఓకేనా, ట్రినికాట్ నికోబార్ దీవులు అనేటివి ఉంటాయి. ఓకేనా, ట్రినికాట్ నికోబార్ దీవులు అనేటివి ఉంటాయి. అదే విధంగా లిటిల్ నికోబార్ దీవులు కూడా ఉంటాయి. రైట్, ఈ కచ్చల్ అనేటువంటి దగ్గర కార్ నికోబార్ దీవులు, నెక్స్ట్ అదేవిధంగా కచ్చల్ నికోబార్ దీవులు, గ్రేట్ నికోబార్ దీవులుగా మనం దీన్ని వర్గీకరణ చేయొచ్చు. అయితే ఇక్కడ ఈ నికోబార్ దీవుల్లో వచ్చి పెద్ద దీవు వచ్చేసి ఏంటంటే ఇదే, పెద్ద దీవు వచ్చేసి నికోబార్ ఐలాండ్ అని పిలుస్తారు. అదే విధంగా ఇక్కడ చిన్న దీవిని కానీ మీరు చూసారనుకోండి, చిన్న దీవి, ఈ చిన్న దీవి వచ్చి పిల్లో మిల్లో, పేరు కూడా భలే ఉంటుంది చూడండి, ఇది పిల్లో మిల్లో అనేటువంటిది నికోబార్ ఐలాండ్ లో చిన్న దీవి. చెప్పండి ఒకసారి మీరు, పిల్లో మిల్లో, ఈ పదాలు ఉచ్చారణ బాగా చేస్తూ ఉండాలి మీరు. అదే విధంగా పెద్ద దీవి వచ్చి గ్రేట్ నికోబార్ పిలుస్తూ ఉంటారు. సో ఈ నికోబార్ దీవులకి అండమాన్ దీవులకి మధ్య ఏ ఛానల్ పోతుందంటే 10 డిగ్రీ ఛానల్ అనేటువంటిది పోతూ ఉంటుంది. 10 డిగ్రీ ఛానల్ అనేటువంటిది పోతూ ఉంటుంది. మీరు 8 డిగ్రీల ఛానల్, 9 డిగ్రీ ఛానల్ అనేటువంటిది కూడా చదువుకుంటారు కదా. సో 8 డిగ్రీల ఛానల్ ఏమో మనకు లక్షద్వీపుల్ని మరియు మాల్దీవుల్ని వేరు చేసేటువంటి దీవి, లేదా మినికాయ్ దీవిని లేదా మాల్దీవుల్స్ ని వేరు చేసేటువంటి దీవి. దీవి పరంగా సింపుల్ గా చెప్పాలంటే మినికాయ్ దీవి, మొత్తంగా చెప్పాలంటే లక్షద్వీపులు. అదే విధంగా సుహేలి మరియు మినికాయ్ దీవిని వేరు చేస్తున్నటువంటి ఛానల్ ఏంటంటే 9 డిగ్రీ ఛానల్ అనేటువంటిది. ఇక్కడ 10 డిగ్రీ ఛానల్ అనేటువంటిది ఏటిని వేరు చేస్తుందంటే అండమాన్ దీవుల్ని అదే విధంగా నికోబార్ దీవుల్ని వేరు చేసేటువంటి ఛానల్ పేరు ఏంటంటే, సో మనకు 10 డిగ్రీ ఛానల్. అండమాన్ లో కూడా మరి లీస్ట్ లో ఉన్నటువంటిది ఏంటి అంటే మనకు గ్రేట్ అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి కార్ నికోబార్ దీవులు వేరు చేస్తుంటది. సింపుల్ గా చిన్న చిన్న దీవులను అడిగితే ఇలా చెప్పాలి. లేదా అండమాన్ నికోబార్ దీవుల్ని వేరు చేస్తున్నటువంటి ఛానల్ పేరు ఏంటంటే 10 డిగ్రీల ఛానల్ అనేటువంటిది అని మనం చెప్పాలి, గుర్తుపెట్టుకో. రైట్, ఇక్కడ గ్రేట్ నికోబార్ దీవు ఉంది కదా, ఇది భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటది. ఓకేనా, భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటది. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రధానంగా అడిగేటువంటిది ఏంటంటే తెగల మీద అడుగుతా ఉంటారు. అండమాన్ నికోబార్ దీవుల్లో నివసించేటువంటి ప్రధానమైన తెగ ఏందని గతంలో సివిల్ సర్వీస్ లో కూడా అడిగారు. సో ఇక్కడ ప్రధానమైనటువంటి ట్రైబ్స్ అని కానీ మీరు కానీ చూస్తే ఎస్టీలు ఉంటారు. సో ఇక్కడ ప్రధానంగా ఉపడేటువంటి ఎస్టీలు వచ్చేసి షాంపైన్స్ అని పిలుస్తా ఉంటారు. షాంపైన్స్, షాంప్ అని గుర్తు పెట్టుకోండి కోడ్గా. మీరు హెడ్ అండ్ షోల్డర్, మెంతాలు అవి వాడుతుంటారు కదా, షాంపైన్స్. అదే విధంగా శాంటా నిలస్, శాంటా నిలస్. అదే విధంగా జార్వా, అదే విధంగా ఓంగ్ అనేటివి ప్రధానమైనటువంటి తెగలు. ఇక్కడ ఎక్కువగా మనకు షాంపైన్ అనేటువంటి తెగలు, శాంటా నీలస్ అనేటువంటి తెగల మీద మనకు ప్రశ్నలు అనేటువంటిది అడుగుతున్నారు. జియోగ్రఫీ పరంగా అడగచ్చు, లేదా ఇండియన్ సొసైటీలో మీకు ట్రైబ్స్ అనేటువంటి ఒక యూనిట్ ఉంది, ఏపీఎస్సీ వాళ్ళకి కానీ లేదా తెలంగాణ వాళ్ళకైనా కానీ ఆ కాంటెక్స్ట్ లో మిమ్మల్ని అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంది. సో కాబట్టి ఇది మనకు అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్. సరే, ఒకసారి మనం మ్యాప్ లో చూద్దాం, చూడండి. సో ఇక్కడ వరకు ఈ పైన ఉన్నటువంటిది వచ్చేసి అండమాన్, ఇదంతా కూడా నికోబార్ దీవులు. ఈ అండమాన్ దీవుల్ని నికోబార్ దీవుల్ని వేరు చేస్తున్నటువంటి ఛానల్ ఏంటంటే 10 డిగ్రీల ఛానల్. అదే అండమాన్ దీవుల్లో వచ్చి లిటిల్ అండమాన్కి, నికోబార్ దీవులకు వచ్చి కార్ నికోబార్ దీవులకి మధ్య 5 ఉంటది. అండమాన్ దీవులకి నికోబార్ దీవులకి వేరు చేసే ఛానల్ ఏంటంటే 10 డిగ్రీ ఛానల్. లేదా చిన్న చిన్న దీవులు అడిగారు అనుకోండి, లిటిల్ అండమాన్ ని కార్ నికోబార్ దీవుల్ని వేరు చేస్తున్నటువంటి ఛానల్ ఏంటంటే 10 డిగ్రీ ఛానల్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కార్ నికోబార్, కచ్చల్ నికోబార్,
అదే విధంగా లిటిల్ నికోబార్, అదే విధంగా సో ఇది గ్రేట్ నికోబార్, గ్రేట్ నికోబార్ అనేటువంటిది. సో ఇక ఈ కచ్చేల దగ్గర ఏముంటదంటే నాన్ కౌరి అనేటువంటిది ఉంటది, ఇందాకే మనం మాట్లాడాం. సో కమోట్ అనేటువంటిది ఉంటది. అదే విధంగా సో లిటిల్ నికోబార్ అనేటువంటిది కూడా ఉంటదని ఇందాక నేను మీకు క్లాస్ లో కూడా చెప్పాను. అదే విధంగా ట్రినికాట్ అనేటువంటిది కూడా ఉంటది. ఇక్కడ మ్యాప్ లో నేను పెట్టలేదులే కానీ ట్రినికాట్ అనేటువంటిది కూడా ఉంటది. సో టరాసా, TARSA టరాసా ఐలాండ్ అనేటువంటిది కూడా ఉంటది ఇక్కడ. రైట్. అయితే ఇక్కడ మీరు చూడండి, మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా సూర్యకిరణాలు పడేటువంటి ప్రాంతం ఎక్కడ అని అడిగారు అనుకోండి, సూర్యకిరణాలు అనేటివి మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ కార్ నికోబార్ ఉందో చూసారు, ఈ కార్ నికోబార్ దీవుల్లో మొట్టమొదటిసారిగా సూర్యకిరణాలు ప్రసరిస్తాయి మొత్తం ఎంటైర్ ఇండియాలో. ఈ కార్ నికోబార్ దీవుల్లో కూడా ఒక ప్రాంతం ఉంటది, కచ్చెల్ అనేటువంటి ప్రాంతం ఉంటది. గుర్తుపెట్టుకోండి, కచ్చెల్ దీవి వేరు, కచ్చెల ప్రాంతం వేరు. ఈ కచ్చెల్ అనేటువంటి ప్రాంతంలో సూర్యకిరణాలు భారతదేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా ప్రసరిస్తాయి అన్నమాట. ఇది కూడా మిమ్మల్ని అడగచ్చు, భారతదేశం మొత్తం మీద ఎక్కడ సూర్యకిరణాలు ప్రసరించేటువంటి ప్రాంతం ఏంటని అడగచ్చు. ఆ ప్రాంతం పేరు కచ్చెల్. ఏం పేరండి ఆ ప్రాంతం పేరు? కచ్చెల్ అనేటువంటి ప్రాంతం. సో ఇది మనకు అండమాన్ నికోబార్ దీవుల మీద అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. అయితే 2018 సంవత్సరం డిసెంబర్లో మీ అందరికి కూడా తెలుసు, నీల్ ఐస్లాండ్స్ అనేటువంటి వాటిని వచ్చేసి మనోళ్ళు షాహిన్ ఐస్లాండ్ గా పేరు మార్చారు. హౌలాక్ అనేటువంటి ఐస్లాండ్స్ వచ్చేసి మన వాళ్ళు అంటే మన ప్రధానమంత్రి గారు స్వరాజ్ అనే పేరు మార్చారు. రాస్ ఐలాండ్ అనేటువంటి దాన్ని మన ప్రధానమంత్రి గారు సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ గా పేరు మార్చారు. ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవి మనకు అండమాన్ నికోబార్ దీవుల్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.